హాయ్ అందరికీ నమస్కారం. జమ్మూ కాశ్మీర్లో దాడి అనంతరం ఆ ఉగ్రదాడికి నిరసనగా ఎవరూ తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని జనసేన పార్టీ తీసుకుంది. సహజంగా మనం చూస్తుంటాం, ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఒక సంతాప దినాలు ప్రకటించడం అనేది మనం చూస్తుంటాం. అది కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది, పార్టీలు కాదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని సంతాప దినాలుగా పాటిస్తాయి. అలాంటిది ఇవాళ జనసేన పార్టీ ప్రభుత్వాలకు సంబంధం లేకుండా పార్టీ సంతాప దినాలుగా ప్రకటించాలి 3 రోజుల పాటు అని నిర్ణయించింది. అలాగే జనసేన పార్టీ అన్ని కార్యాలయాల్లో కూడా జనసేన జెండాని సగం వరకు అవనతం చేసి సగం వరకు దించి ఉంచాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. జమ్మూ కాశ్మీర్లోని బైసరం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ దుశ్చర్యను ఖండించి మృతులకు సంతాపం తెలియజేశారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం అన్ని పార్టీ కార్యాలయాలపై పార్టీ జెండాను అవనతం చేస్తూ సగం వరకు దించి ఉంచాలని స్పష్టం చేశారు. ఇది ఈపాటికే అన్ని పార్టీ కార్యాలయాల్లో కూడా ఈ రకమైన కార్యక్రమాన్ని చేశారు. కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్న కేంద్ర కార్యాలయాల్లో ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు సారథ్యంలో ఈ జెండా అవనతం కార్యక్రమం జరిగింది. సగం వరకు దించి ఉంచారు. అలాగే సాయంత్రం కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించి ఉగ్రవాద దాడిని ఖండించాలని తెలియజేశారు. యాక్చువల్గా ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ చర్యలన్నీ కూడా, కాకపోతే ప్రభుత్వాలు తీసుకోకపోవటమా అనేది చర్చించి నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి చేతిలో మాత్రం ఉండే అంశం కాదు. కాబట్టి ఇది బహుశా తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుందో తెలియదు. కాబట్టి ఇమ్మీడియట్ క్విక్ రియాక్షన్ అనమాట. ఇమ్మీడియట్గా ఒక దేశభక్తి కలిగిన ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ప్రతి స్పీచ్లో లాస్ట్లో జై హింద్ అంటూ ఉంటారు. మనం అబ్జర్వ్ చేసాం. ఆయన అత్యంత దేశభక్తుడు. సో ఒక దేశభక్తుడికి ఉన్నంత, ఒక జాతీయ జెండాకు ఉన్నంత పొగరు నాకుంది అని చెప్తూ ఉంటాడు కదా. అట్లా ఆయన ఎప్పుడు జాతీయ స్థాయి నేతగానే భావిస్తాడు. మన దేశమంతా ఒక యూనిట్గా జాతీయ స్థాయి నేతగా, సో జాతీయ భావజాలం ఉన్న నాయకుడిగా ఆయన మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. అలాంటిది అందుకే జనసేన మాత్రమే నాకు తెలిసి పార్టీలు ఈ రకంగా సంతాప దినాలు, పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వ్యవస్థాపకులు అలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు ఒకళ్ళు చేయొచ్చు, కానీ ఇట్లాంటి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు పార్టీలు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నది నేనైతే చూడలేదు. సో ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి మనం. అంటే ఆయనకున్న దేశభక్తి ఏ పాటుతో అర్థమైంది. ఆయనకుంటే ఒక్కరికి సరిపోదు. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి జన సైనికుడికి కూడాను దీని పట్ల ఒక బాధ్యత ఉండాలి. ప్రతి జన సైనికుడు కూడా దీన్ని ఫీల్ అవ్వాలి అని ఉద్దేశంతో ఆయన ఈ 3 రోజుల కార్యక్రమాలు పెట్టాడు. కొవ్వొత్తుల ర్యాలీలు, మానవహారాలు, జెండా అవనతం చేయటం కావచ్చు. ఈ 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు పెట్టడంలో ఆంతర్యం ఏంటంటే ప్రతి ఒక్క జన సైనికుడికి ఆ దేశభక్తి భావన రావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భావించినట్టుగా ఉన్నారు. అందుకే ఈ కార్యక్రమం చేశారు. ఏదేమైనా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అభినందించదగ్గది.